హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నానా? నేను మీ శారదని. అదే ఫ్రెండ్స్, కొద్దిగా కంటిన్యూ చేస్తాము స్టోరీ అని చెప్పాను అనుకుంటున్నాను. అదే ఇంకా ఎంత అని చెప్పానంటే, ఆ అబ్బాయి విషయము కొద్దిగా అదే తెలుసుకుంటుంది కదా శారద. సరే అయితే అతన్ని అడుగుద్ది అనమాట, కొడుకుని అడుగుద్ది. ఏమని అంటే, సరే ఇది నేను చేసుకోవాలనుకుంటున్నాను, అది ఇది అని చెప్పానంటే, ఉద్యోగం లేదు కదా, ఏ విధంగా సాగుతావు అని చెప్పానని అడుగుద్ది అనమాట. అడిగితే నేను మామూలుగా ఏముంది నానని చెప్పానంటే, మనముది అది తింటుంది, ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పాను అని అంటాడు. సరే ఆమెకు ఒక బిడ్డ ఉంది అని అంటున్నావు కదా, ఆ బిడ్డని ఎవరు సాకాలి అని చెప్పి, ఇప్పుడు ఆ బిడ్డ నేనెందుకు సాకుతాను, వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర వదిలేస్తుంది అని చెప్పాను అంటాడు. అప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి అని చెప్పాను అని అంటే, దానికి సమాధానం ఉంటుంది అనమాట. అప్పుడు శారద ఏందని చెప్పానంటే, సరే ఇది ఇట్లాగే కానీ జరిగితే ఎట్లాగా, ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంది, ఇప్పుడు శారద ఏందని చెప్పానంటే, పెట్టు గురించి ఆలోచించి ఆ బిడ్డ జీవితమే తన జీవితం అని చెప్పాను అనుకొని వాడిని అంతోని చేసింది. ఇప్పుడు ఈ బిడ్డ ఏందని చెప్పానంటే, వీడు ఈ అమ్మాయిని కానీ చేసుకుంటే, ఇప్పుడు ఆ బిడ్డ ఏందని చెప్పానంటే ఎవరి దగ్గర పెరుగుతాడు? ఇంకా అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరగాలి. అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగితే ఇప్పుడు ఆ బిడ్డ ఒక దొంగలాగా తయారవుతాడేమో, ఎవరు చూశారు, ఒక అదుపు ఆజ్ఞ లేకుండా పోతుంది. ఆ బిడ్డని ఏందని చెప్పంటే సమాజంకి ఏ విధంగా ఉపయోగపడతాడు, లేకపోతే ఏంటంటే మా అమ్మని ఇట్లాగా నా నుంచి దూరం చేస్తే కొద్దిగా అబ్బాయి ఏందని చెప్పి కొద్దిగా కంచి పెంచుకుంటాడేమో నా కొడుకు మీద అని ఇట్లాగా ఆలోచించింది అనమాట. సరే వీడికి ఏందనంటే, అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే వీడికి ఒక బిడ్డ పుడితే మళ్ళీ తండ్రులు వేరు తల్లి ఒకటి అవుతుంది. అప్పుడు ఆ బిడ్డలు ఏందని చెప్పానంటే ఏ విధంగా ఏందని చెప్పానంటే ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు. ఈ విధంగా ఆలోచించి ఏందని చెప్పానంటే ఒకటి అనుకుందనమాట, ఆ అమ్మాయిని ఏందని చెప్పానంటే కొద్దిగా అవాయిడ్ చేయటమే మంచిది. ఏందని చెప్పంటే బిడ్డగానని చెప్పానంటే తల్లిగానే ఉంటే ఆ భవిష్యత్తు వేరేగా ఉంటుంది. అందుకోసం ఆయన ఏందని చెప్పానంటే, వీడు ఆ అబ్బాయినేమో చాకడు, ఏందని చెప్పాడు చాకి అంత వీడికి లేదు. ఏంటంటే కన్న తల్లిదండ్రులనే వాడు అవాయిడ్ చేసినప్పుడు ఈయన వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డని వాడు చూస్తాడా? చూడలేడు. ఆ బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది. ఈ విధంగా ఆలోచించి ఏందని చెప్పానంటే, నువ్వు ఏమైనా నిర్ణయం తీసుకో, నా ఇంటికి మాత్రం రావద్దు, ఖచ్చితంగా చెప్పేస్తుంది అనమాట. నువ్వు ఉద్యోగం చేస్తూ సాక్కుంటావో చాక్కోవో నాకు అనవసరం, మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు అతను ఏందని చెప్పానంటే కొద్దిగా భయపడతాడనమాట. ఏందనంటే నా తల్లి ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పానంటే ఇక అమలు పరుస్తుంది, ఎందుకు ఇదంతాను, మనం ఏందని చెప్పానంటే అమ్మాయిని కొద్దిగా అవాయిడ్ చేసుకోవటం మంచిది ఏందని చెప్పానంటే అని కొద్దిగా అమ్మాయికి ఏందని చెప్పంటే నచ్చ చెప్పుకున్నాడో ఏం చేసుకున్నాడో దాంట్లో నుంచి బయటపడిపోయి ఏందని చెప్పానంటే కొద్దిగా నేను ఉద్యోగం చూసుకుంటాను అన్నట్టుగా వెళ్ళిపోతాడనమాట. ఏందని చెప్పంటే తను చెప్పేస్తుంది ఏంటంటే, ఉద్యోగం కానీ చేయకపోతే ఏంటంటే మేము కూడా పెట్టలేము చేయలేము అని చెప్పాను. ఇప్పుడు చేయలేము అని చెప్పాను అన్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిని అది అవాయిడ్ చేసాడు కదా, చెయ్యాలని ఇప్పుడు అవాయిడ్ చెయ్యాలి ఏందని చెప్పానంటే చేసాడు. కానీ ఏందని చెప్పంటే ఈ అమ్మాయి అవాయిడ్ చేశాడు, కానీ ఆ అమ్మాయి ఏందని చెప్పంటే అవాయిడ్ కాలేకపోయింది. మీ అమ్మోళ్ళ దగ్గర నుంచి ఏందని చెప్పంటే కొద్దిగా ఆస్తి తీసుకుందా, మన ఇద్దరం ఏందని చెప్పానంటే పిల్లోడిని అదేందనంటే బయటకి ఏందనంటే మా అమ్మకి వాళ్ళకి అప్పచెప్పేసి మన ఇద్దరం హ్యాపీగా బతుకుతాము, మీ అమ్మోళ్ళని అడిగి ఆస్తి తీసుకోవాలంట. అప్పుడు ఆస్తి కోసం ఏందని చెప్పానంటే మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి పోతాడనమాట. నాకు ఆస్తి కావాలా నాన్న, నాకు ఆస్తి ఇచ్చేసేయి, నాకు ఎట్లాగా ఇవ్వాలి కాబట్టి నా ఆస్తి నాకు ఇచ్చేసేయి అని అంటాడు.
అతను అవాకైపోతాడనమాట. సురేష్ ఏంది వీడు ఆస్తి దాకా వచ్చాడు అని. కానీ వాడికి తెలియదు కదా, బిడ్డ నేనే కదా వాడు అనుకుంటున్నాడు. అసలు తండ్రి ఇతనానే అని చెప్పానని అతని సురేష్కి మహేష్కి తెలియదు కదా అసలు తండ్రి ఇతను కాదు అని చెప్పాను. అప్పుడు ఆమె ఏందని చెప్పానంటే శారద కొద్దిగా జోక్యం చేసుకొని అది ఆస్తి ఏంది అని చెప్పానంటాను. బతుకున్నప్పుడు ఇట్లాగనే చెప్పకుండా బతుకున్నప్పుడు ఆస్తి ఏ విధంగా ఇస్తాము, నువ్వు సంపాదించింది కాదు మీ ఏందని చెప్పానంటే మీ నాన్న తండ్రి సంపాదించింది అయ్యుండొచ్చు, కానీ ఏందని చెప్పానంటాను అతనికి పూర్తి హక్కు లేదని చెప్పి అతను బతుకున్నంత వరకు పూర్తి హక్కు వస్తుంది. ఎంత ఇదైనా కూడా ఏందని చెప్పానంటే అది మామూలుగా కూడా ఏందని చెప్పంటే వీళ్ళమ్మ ఆ విధంగా ఇప్పుడు మీ నాన్నకు కానీ ఏందని చెప్పి పిల్లలు ఉంటే అతను తదనంతరం అని చెప్పిన ఆయన వీళ్ళమ్మ ఎప్పుడూ రాసేస్తున్నాడు. అతను చనిపోయిన తర్వాతేనో నీకు చెందేది ఆస్తి అని చెప్పానని చెప్పొద్దు అనమాట. ఇప్పుడు చెప్తే ఏందని చెప్పి మొత్తం చెప్పాలి, కానీ ఏంటంటే చెప్పొద్దు అని చెప్పాను అన్నట్టుగా సురేష్ చెప్తాడనమాట. ఎందుకు ఈ టైంలో ఏందని చెప్పానంటేను నీ కొడుక్కి చెప్తే ఏందని చెప్పంటే మళ్ళీ లేనిపోని సమస్యలు వస్తాయి, ఆ మాట మాత్రం చెప్పొద్దు అని అన్నట్టు. అందువల్ల ఏందనంటే ఆమె శారద చెప్పలేకపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ అడగద్దు అనమాట. ఏందని చెప్పంటే శారద మనం ఏందని చెప్పండి చాలా తప్పు చేసామా ఏంది, ఈ అబ్బాయి కోసం ఏందని చెప్పానంటే నువ్వు ఈ విధంగా పాటుపడుతున్నావు, చాలా తప్పు చేసాము అని చెప్పానని అంటదన్నమాట. ఆ రోజు నేను అందుకే చెప్పాను నీకేందని చెప్పానంటాను ఈ ఆపరేషన్ చేయించుకోమని, నువ్వే నా మాట వినలేదు, ఇట్లాంటి వాడికి ఏందంటే జన్మనిచ్చి నువ్వు పడరాని పాటు పడుతున్నావు అని చెప్పాను. ఇక్కడ ఏందని చెప్పంటే సంధ్య కొడుకు విషయము ఏందని చెప్పానంటే అతను వారానికి ఒక రోజు వచ్చి ఈ విధంగా తనని నానా రచ్చ చేసేస్తుంటాడు అనమాట. ఎట్లాగానని చెప్పానంటే ఇప్పుడు మా మనిషి ఎంతనని చెప్పానంటే ఈ సంధ్య బాగా అందంగా ఉంటుంది. తను మా మంచి చీర కట్టుకున్నా కట్టుకోకపోయినా కూడా ఏందని చెప్పంటే తను చాలా బాగుంటుంది అనమాట. ఇతనికి ఏందని చెప్పంటే నా పాడికి నేను వెళ్ళిపోతున్నాను, ఈ వారం రోజుల్లో ఏందని చెప్పంటే తను ఫ్రీ అయిపోతుంది అని నేనేందని చెప్పంటే బయటకు పోయి నేను సంపాదించాలి, ఇంకా నాకేందనంటే ఇదే దారి. కానీ ఏందని చెప్పానంటే ఈ వారం రోజులు తను సుఖంగా బతుకొద్దేమో ఏందని చెప్పానంటేను తనకు అడ్డు ఆపు లేకుండా పోతే ఇప్పుడు ఒక ఆడ మనిషి ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే చెయ్యాలనే ఒక తప్పు చెయ్యాలా ఒక మామూలుగా చెయ్యాలా అని చెప్పనుకుంటే ఒకరు అడ్డం ఎవరు రారు ఫ్రెండ్స్. ఏందనంటే భర్త ఇంట్లో ఉన్నా చేస్తుంది, భర్త ఇంట్లో లేకపోయినా కూడా చేస్తున్నాను, అది తన మనసుకి రావాలి. అది అట్లాగే ఇది ఏందని చెప్పానంటే మగోడు అన్నవాడు ఈ విధంగా ఆలోచిస్తాడు ఫ్రెండ్స్. అట్లాగా అమ్మాయి ఏందని చెప్పానంటే ఈ ఆలోచనలు లేవు పాపం సంధ్యకి. కానీ ఇతనికి మాత్రం ఏందని చెప్పానంటే అమ్మాయి గురించి మాత్రం ఇతను మాత్రం వల్గర్గా ఆలోచిస్తున్నాడు. అంటే కూడా ఆ వల్గర్గా ఆలోచించేది వచ్చినప్పుడు ఏందని చెప్పానంటే ఒక అనుమానంతో కూడా ఏందని చెప్పానంటే కొద్దిగా సంధ్యాని ఇప్పుడు సాయంత్రానికి అతను ఇంటికి వస్తూ ఉంటే ఏందని చెప్పానంటే ఈ సతాయించేసేది ఒక సాటిస్ఫాక్షన్ అయిపోయేవాడు అనమాట. కానీ ఇప్పుడు ఈ వారం రోజులది ఏంటంటే ఒకే రోజు ఏంటంటే సాటిస్ఫాక్షన్ అవుతాడు. కానీ మళ్ళీ అతనికి ఏందని చెప్పంటే ఈ వారం రోజులు అతను ఫ్రీ, ఇప్పుడు ఈ 5 రోజులు ఫ్రీ అయ్యిందే అనేది అతనికి దిగులు అనమాట. అంత శాడిస్టోడ్ అనమాట. ఎట్లాగానని చెప్పానంటే ఫ్రెండ్స్ ఒకటి తాగినంత మాత్రాన ఏందని చెప్పానంటే చెడ్డోడు కాదు, తాగినంత మాత్రాన మా మంచోడు కాదు. కానీ ఏందని చెప్పి ఇప్పుడు ఈ మాట చెప్పానని కాదు ఫ్రెండ్స్, తాగితే మాత్రం ఆరోగ్యం చెడిపోతుంది. కానీ ఏందని చెప్పి తాగినా కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది మాత్రం ఏందనంటే ఏమి మాట్లాడేది కూడా తెలియదు తాగితే. ఒక తల్లి కాదే, ఒక భార్య కాదే, ఇంకొకరు కాదే నోటుకు వచ్చినట్టు వాగుతుంటారు. అట్లాంటి పరిస్థితి అన్నమాట. ఏందని చెప్పానంటే ఈ సంధ్య కొడుకుది. తండ్రి చూస్తే ఈ విధంగా, ఇక నా మనిషి ఏ విధంగా అని చెప్పానంటే ఒక పక్క చూస్తే అత్తగారు ఏందని చెప్పంటే సతాయించేస్తుంది. ఇవన్నీ తట్టుకోలేక శారద ఏందని ఈ సంధ్య ఫ్రెండ్స్ ఏంటంటే సంధ్య దేవుడి కాడికి వెళ్ళి ఒక్కటి అడిగింది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే
నేను ఇన్ని రోజులు ఏందానని చెప్పానంటే పడాను, కానీ ఏంటంటే నీకు మాత్రం కరుణ కానీ భగవంతుడా నేనేం పాపం చేశానో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం ఏందానని చెప్పంటే నేను కోరుకో, అది నువ్వు అమలుపరిస్తే అమలుపరచు, లేదా ఏందానని చెప్పంటే నా నిర్ణయం నేను తీసుకుంటాను అని అన్నదనమాట. ఏమని అడిగిందంటే భగవంతుడి దగ్గరికి తీసుకొని పోయి అతను నువ్వేందానని చెప్పానంటే నీ చేతులతో నువ్వేందానని చెప్పానంటే ఏదో ఒకటి చేసి చంపేస్తే చంపే, లేదా ఏందానని చెప్పి నా నిర్ణయం నేను తీసుకుంటాను అని చెప్పని భగవంతుడి దగ్గరకు పోయి తను వేడుకుందనమాట. ఇప్పుడు ఏందానని చెప్పానంటే ఇప్పుడు అతనిలో మార్పు రాకపోతే ఏందానని చెప్పంటే జీవితాంతము తను పడాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడంటే వయసులో ఉంది ఫ్రెండ్స్, రేపు ఏందానని చెప్పానంటే ఒక వయసు పైపడుతుంది, ఒక 50 ఏళ్ళకు వచ్చినప్పుడు తను ఏ విధంగా ఈ నరకం పడాలి ఏందానని చెప్పారంటే ప్రతి ఒక్క చిన్నదానికి ఏందానని చెప్పారంటే ఒక శాడిస్ట్ లాగా అనమాట. ప్రతి ఒక్క చిన్న విషయం అనమాట. ఏందానని చెప్పారంటే ఇక్కడ దుమ్ము ఉంది, అక్కడ ఏందానని చెప్పారంటే మా అమ్మకి సరిగ్గా పెట్టలేదే, మా వాళ్ళని చూడలేదు, ఏందానంటే బిడ్డని ఈ విధంగా చేసి ఇప్పుడు బిడ్డ ఆ విధంగా తయారవడానికి ఏ తల్లి కూడా చెప్పదు ఫ్రెండ్స్. ఏందానంటే నువ్వు చెడిపో, నువ్వేంతానని చెప్పానంటే నువ్వు వల్గర్గా తయారవు అని చెప్పానని ఎవరు చెప్పరు, ఏ తల్లి కానీ ఇతను ఏందానని చెప్పంటే సంధ్య మొగుడు మాత్రము ఈమె వల్ల ఇప్పుడు మంచి జరిగితే అతని వల్ల, మంచి కానీ జరగకపోతే ఏందానని చెప్పానంటే భార్య కారణము. అట్లాగా చూపించేవాడు ఏందానని చెప్పాడు అతను ఎంత శాడిస్ట్ ఎతవైతే ఈ విధంగా చేస్తున్నాడు అనేది తనకి అసలు ఉండంగా తనకి ఏందానని ఇప్పుడు బయటకు పోయినప్పుడు ఏందానని చెప్పానంటే ఏదో భార్యలాగా భార్యని ఏదో నెత్తిని పెట్టుకొని ఇప్పుడు ఆమె చెప్పుకుంటే కదా ఫ్రెండ్స్ ఏందానని చెప్పి ఎప్పుడు కూడా ఒక మగవాడి గురించి పక్కన వాళ్ళు కదా ఫ్రెండ్స్ చెప్పాల్సింది, ఒక భార్య చెప్తుంది అనమాట అతను మంచి వ్యక్తే కాదనేది. కానీ తను ఏందనని చెప్పానంటే ఇట్లా తన సంసారాన్ని ఏందనంటే గుప్పిట్లో పెట్టుకొని ఉంది. ఆ గుప్పిట వదిలినప్పుడు కానీ ఏందనని చెప్పానంటే అతను బండారం బయటపడదు. ఎట్లాగే ఏందనని చెప్పానంటే ఇప్పుడు దానికి ఒక టైం రావాలి కదా. ఏందనని చెప్పానంటే ఇతను ఏందనని చెప్పంటే ఈ వారానికి ఒక రోజు వచ్చినా కూడా ఏందనని చెప్పానంటే తనను హింసించి ఏందనని చెప్పానంటే ఆ టయానికి ఏందనని చెప్పంటే అతను ఒక సాటిస్ఫాక్షన్ మీద వెళ్ళిపోయేవాడు. ఓహో ఈ వారం రోజులది ఏందనని చెప్పారంటే ఒకరోజు నేను సతాయించేసాను, నాకు సాటిస్ఫాక్షన్ అయిపోయింది, ఇక ఏందనని చెప్పారంటే తను సంతోషంగా ఉండకూడదు. ఈ వారం రోజులు ఏందనంటే నేను అడిగిన మాటలు గుర్తు పెట్టుకొని మళ్ళీ నేను పోయిందాకా దాంతోనే ఉండాలి. నేను సంతోషంగా ఏందని చెప్పి ఆ మనిషితో కానీ ఉంటే తన భార్యతోటే ఉంటే ఈ సంతోషంలో ఉంటుందేమో, తను అట్లా ఉండకూడదు అని చెప్పానని అతను వేరేగా ఆలోచించుకొని ఏందని చెప్పానంటే ఈ సంధ్యాన్ని బాగా సతాయించి వెళ్ళేవాడు అనమాట. ఇట్లాగా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఒకరోజు తను మామూలుగా వస్తాడనమాట. మామూలుగా వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఏందని చెప్పారంటే పిలుస్తుంది సంధ్యాని, అమ్మ ఏందని చెప్పానంటే ఈరోజు మీ తాతయ్యకి పెట్టుకుంటున్నాము, నువ్వు ఒకరంతా ఏందని చెప్పానంటే నాకేం ఆరోగ్యం బాగాలేదమ్మా, ఒకరంతా నువ్వు కొద్దిగా వచ్చి ఏందని చెప్పానంటే నాకు కొద్దిగా పని చేసేసి వెళ్ళమ్మా అని చెప్పి నువ్వు చెప్తుంది అనమాట. సరే ఏందని చెప్పంటే ఆ రోజు అనుకోకుండా ఏందని చెప్పానంటే ఇంటికి వచ్చేస్తాడు భర్త. చెప్పడు ఫ్రెండ్స్ అంటే ఈరోజు వస్తున్నాను రేపు వస్తున్నా, తను పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది కదా అని చెప్పని బాగా రెడీ అయి ఉంటుంది అనమాట. రెడీ ఉండేటప్పటికే అతనికి ఆ అమ్మాయిని చూసి అతను ఓర్చుకోలేకపోతాడు. ఏందని చెప్పారంటే నేను ఇట్లాగా వెళ్ళాను, తను ఏందని చెప్పడం మంచి మంచి చీరలు కట్టేసి తను ఏందని చెప్పానంటే హ్యాపీగా ఉంది, నేను ఏందని చెప్పానంటే నేను కానీ రాకుండా కానీ ఉంటే ఏందని చెప్పంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండేది. అప్పుడు ఏందని చెప్పారంటే వాళ్ళ అమ్మ మళ్ళీ ఏందని చెప్పానంటే పాపము ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏందని వాళ్ళ అమ్మ కాడికి పోయి తను హెల్ప్ చేయాలి. ఇప్పుడు చూసి ఏందనంటే భర్త వచ్చేస్తున్నాడు, ఏం చేయాలా, తను ఏందనంటే భర్తకు చెప్పుకుంటా మా తాతయ్య వాళ్ళకి పెట్టుకుంటున్నారు,
నేను పోయి ఏందని చెప్పి మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, దానివల్ల ఏందని చెప్పి కొద్దిగా రమ్మంది సహాయానికి అని చెప్పానంటే అతను ఎట్లాగంటే అతను అట్లాగే మాట్లాడేసి ఏందని చెప్పానంటే తను ఏందని చెప్పానంటే తను పోవాలి అని అనేటప్పటికి నేను వచ్చినప్పుడు నువ్వు అప్పటికి పాపము నేను వంటంతా చేసేస్తున్నానండి, మీ అమ్మ కోసం కూడా చేస్తున్నాను, అది కూడా ఏందని చెప్పానంటే మీ ఇద్దరికి సరిపోతుంది, నేనేందని చెప్పానంటే నేను బాబుని తీసుకొని ఏందని చెప్పంటే మా అమ్మోళ్ళకి లేచి సాయంత్రం లోపల నేను ఇంటికి వచ్చేస్తాను అది బతిమలాడుతుంది అనమాట. అతను ఒప్పుకోడు. అవునేందని చెప్పానంటే పాపము ఆ చీరంతా ఏందని చెప్పానంటే కట్టుకున్న చీరంతా నలిగిపోద్ది, తను అసలు అది ఏడుస్తూ ఉంది పోవాలని చెప్పానని తను ఒప్పుకోవటం లేదు. బిడ్డ చూస్తే ఏందని చెప్పి ఏమి నాన్న ఇట్లా మాట్లాడుతున్నామని చెప్పిన బిడ్డ అంటం లేదు. అయినా కూడా ఏందని చెప్పానంటే పాపము దెబ్బలు కొట్టాడు, అయినా కూడా అన్ని పాపం ఎద్దలు కొట్టేసుకొని ఏమైతే అది అయిపోయిందిలే అని చెప్పానని తను ఏడ్చుకుంటా ఆటో ఎక్కేసి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అక్కడికి పోయిన తర్వాత పాపము వాళ్ళ తల్లిదండ్రులు చూసి ఆ అమ్మాయి చాలా బాధపడద్దు పాపం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే.